రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, స్వయం ఉపాధికి స్కాలర్షిప్లు, విరాళాలు అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. ట్రస్ట్ సభ్యుడు బంగారాజు ఎన్విరాన్మెంట్ కార్యక్రమం చేపట్టాలని సూచించగా అటవీ శాఖ వారిని సంప్రదిస్తే కోరంగి మడ అడవుల్లో కొన్ని ప్రాంతాలకు నీరు సరిగ్గా అందక మొక్కల ఎదుగుదల లోపించిందని, వాటికి నీరు అందే విధంగా ఎక్కడికక్కడ కాలువలను తవ్వాలని సూచించారు. ఆ ప్రాజెక్టును ఛాలెంజ్గా స్వీకరించి తమ ట్రస్ట్ సభ్యులు రమణమూర్తి పద్మనాభంలో బురదలో 10 రోజుల పాటు శ్రమించి కూలీలతో కాలువలను తవ్వించారు. ఇటీవల పనులు పూర్తి కావడంతో ట్రస్ట్ సభ్యుడు బంగారాజు, రెడ్నం రమణమూర్తి, పద్మనాభం, జగదీష్లు మడా ఫారెస్ట్లో వారు చేసిన పనిని బంగారాజు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బంగారాజు ప్రాజెక్టు చేసేందుకు అనుమతి ఇచ్చిన అటవీ శాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి ట్రస్ట్ చేసిన కార్యక్రమాన్ని అభినందిస్తూ అభినందన పత్రాన్ని ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణకు అందజేశారు. డిఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డికి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి వరప్రసాద్కు ట్రస్ట్ తరపున జ్ఞాపికలను బహుకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ తరపున విద్య, వైద్యం, స్వయం ఉపాధికి స్కాలర్షిప్లు, విరాళాలు అందించడంతో పాటు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రెడ్నం రమణమూర్తి, పద్మనాభం, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. Water is growing to all the dwarf plants of mangrove forest, and irrigation facilities has been created. In the next coming years, 5 to 6 years, the degraded forests also will become one of the first class forests. This is only a starting. And our Red Covenant Trust 1978 would like to take up further projects in this mangrove forest with the help of forest officers after identification of the need. The Forest Department, State of Andhra Pradesh, has given a letter of appreciation also. Just I read. This is to appreciate that the Red Convent Students 1978 Charitable Trust Kakinada has undertaken a great job in cherishing the Mada plantation at Koringa Natural Mangrove Forest at Koringa. They aptly cleared the blockage of the saline water, feeding canals and subcanals, enabling proper irrigation to the mangrove forest, promoting biodiversity and recreation of natural conditions at the area. Our department hereby appreciate the Red Convent Students 1978 Charitable Trust Kakinada for this excellence and their commitment to the well-being of our environment. Their work towards the noble cause is commendable. సూపర్వైజర్లు పెట్టి అన్నీ చేసి మరి పెట్టడం జరిగింది. చాలా అతి కష్టమైన పని ఇది. అతి కష్టమైన పని కూడా మరి చాలా ఛాలెంజ్గా తీసుకొని చేయడం జరిగింది. మా రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం, మెడికల్ ఎయిడ్ ఇవ్వడం, లేకపోతే వేరే విధంగా ఈ స్టూడెంట్స్కి బాత్రూమ్స్ బ్లాక్ కట్టించడం ఇలాంటివి చేసాం. కానీ ఇలాంటిది ఎప్పుడు చేయలే. కొత్త ప్రాజెక్టు మా బంగారాజు మా ఫ్రెండ్ చెప్పడం వలన దాని మీద దృష్టి పెట్టాం. ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మనకు తెలియదు, మన దగ్గర ఉండడం వలన భారతదేశంలోనే అతి గొప్ప మడా ఫారెస్ట్ అది. అక్కడ మరి చాలా స్పైసెస్ ఏవైతే ఉన్నాయో చాలా కొత్తవి, చాలా మనకి అరుదైనవి. మచ్చావ్ అని చెప్పి ఒక పిల్లి కూడా అక్కడ ఉంటుంది. అవన్నీ కూడా చూడడానికి వెళ్ళండి. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా మరి బెంచెస్ కావాలని చెప్తున్నారు. అలాగే ఒక టూరిస్టులు నడవడానికి 2 కిలోమీటర్ల పరిధికి ఒక బ్యాటరీ వెహికల్ కావాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఇవ్వడానికి మేము ఆలోచిస్తాం. మీకు అవకాశం ఉంటే డొనేట్ చేయండి. అలాగే బెంచెస్ కూడా డొనేట్ చేయండి. అది చూస్తే మీరు వదిలిపెట్టరు, ప్రతి నెల ఒకసారి వెళ్తారు. అలాంటి ప్రాజెక్టు మరి మా చేత చేయించిన మా ఫ్రెండ్ బంగారాజ్కి, పర్మిషన్ ఇచ్చిన డిఎఫ్ఓ గారికి, మరి చేసిన కార్యకర్తలైనటువంటి మన రెడ్డి రమణమూర్తి, పద్మనాభం తదితర ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ